హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మీ జీవితాన్ని నిజాయితీగా గుర్తు చేసుకోండి. మన జీవితంలో చాలా పెద్ద సమస్యలు పెద్ద పెద్ద నిర్ణయాల వల్ల రాకపోవచ్చు. కొన్ని చిన్న క్షణాల వల్లే వస్తాయి. ఒక్క క్షణం, ఒక్క చూపు, ఒక్క ఆకర్షణ, ఒక్క ఆలోచన, అంతే. ఆ ఒక్క క్షణం జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు: కళ్ళు చూసిన ప్రతి చోట మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోట మనిషి వెళ్ళకూడదు. ఈ మాటను చాలామంది వింటారు, కానీ దాని లోపల దాగి ఉన్న ప్రమాదం మాత్రం అర్థం చేసుకోరు. ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఒక అబ్బాయి ఉన్నాడు. అతను కాలేజీకి వెళ్తాడు. ఒకరోజు క్యాంపస్లో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అతను ఒక్కసారి చూస్తాడు, మళ్ళీ రెండోసారి చూస్తాడు. అక్కడే ఒక చిన్న ఆలోచన పుడుతుంది: ఎంత అందంగా ఉంది అని. ఇక్కడి వరకు ఏ తప్పు లేదు, ఇది సహజం. కానీ అక్కడే రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఏమిటంటే, అతను తన మనసులోనే ఆ ఆలోచనను ఆపేస్తాడు. సరే, నేను నా దారిన పోతాను. అతను తన చదువుల మీద ఫోకస్ పెడతాడు. అతని జీవితం ముందుకు సాగుతుంది. కానీ మరో మార్గం కూడా ఉంటుంది. అతను ఆ ఆలోచనను వదలడు. రోజు ఆమెను గమనిస్తాడు, సోషల్ మీడియాలో వెతుకుతాడు, మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కొంచెం కొంచెంగా అతని మనసు మొత్తం ఆ అమ్మాయి మీదే పడిపోతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న: అతను నిజంగా ప్రేమలో పడ్డాడా, లేదా కళ్ళు చూసిన చోట మనసు పడిపోయిందా? ఇది చాలా మంది గుర్తించలేని విషయం. ఎందుకంటే ఆకర్షణను ప్రేమ అని భావించడం చాలా సులభం. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక పెళ్ళైన మనిషి ఉన్నాడు. అతనికి భార్య ఉంది, కుటుంబం ఉంది. ఒకరోజు అతను తన ఆఫీస్లో కొత్తగా వచ్చిన ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె అందంగా ఉంటుంది. ఆమె నవ్వు అతనికి నచ్చుతుంది. మొదట్లో అది కేవలం ఒక చూపే. కానీ మనసు అక్కడే ఆగదు. మనసు ఒక కథ మొదలు పెడుతుంది. ఆమె ఎంత మంచి వ్యక్తి అయి ఉంటుంది, ఆమెతో మాట్లాడితే బాగుంటుంది, ఆమెతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇక్కడ వరకు కూడా అతను ఆగిపోతే ఏ సమస్య ఉండదు. కానీ చాలామంది ఇక్కడ ఆగరు. మాట్లాడడం మొదలు పెడతారు. చిన్న చాట్, చిన్న మెసేజ్, చిన్న స్నేహం. అక్కడ నుంచి ఒక ప్రమాదకరమైన దారి మొదలవుతుంది. మనసు వెళ్ళిన చోట మనిషి కూడా వెళ్ళడం మొదలు పెడతాడు. ఇది చాలా కుటుంబాలను పాడు చేసిన నిజం. ఒక చిన్న ఆకర్షణ, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న తప్పు, చివరికి ఒక కుటుంబం విరిగిపోతుంది. అందుకే ఈ మాట చాలా గొప్పది: కళ్ళు చూసిన ప్రతి చోట మనసు వెళ్ళకూడదు. ఎందుకంటే కళ్ళు చూసేది కేవలం అందం మాత్రమే, కానీ జీవితం కేవలం అందం మీద నడవదు. మనసు వెళ్ళిన ప్రతి చోట మనిషి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి ఆకర్షణ మన జీవితానికి సరైన దారి కాదు. ఒకసారి గమనించండి, మనసు చాలా విచిత్రంగా పనిచేస్తుంది. మన దగ్గర ఉన్న మంచి విషయాలను త్వరగా అలవాటు చేసుకుంటుంది, కానీ బయట కనిపించే కొత్త విషయాలను త్వరగా ఆకర్షితం అవుతుంది. అందుకే చాలామంది తమ దగ్గర ఉన్న ప్రేమను, తమ దగ్గర ఉన్న కుటుంబాన్ని, తమ దగ్గర ఉన్న జీవితాన్ని అలవాటుగా తీసుకుంటారు, కానీ బయట కనిపించే కొత్త ఆకర్షణను ప్రత్యేకంగా చూస్తారు. ఇది మనిషి బలహీనత. కానీ తెలివైన మనిషి ఒక విషయం తెలుసుకుంటాడు: ప్రతి ఆకర్షణ వెనకాల సంతోషం ఉండదు అని. కొన్నిసార్లు అది కేవలం ఒక పరీక్ష మాత్రమే. మన జీవితంలో ఎన్నో క్షణాలు వస్తాయి. మనసు ఒక దారిలో లాగుతుంది, కానీ మన బుద్ధి ఇంకో దారిలో నిలబెడుతుంది. ఆ రెండు మధ్య జరిగే యుద్ధమే మనిషి నిజమైన పరీక్ష. ఎవరైనా అందమైన వ్యక్తిని చూడడం తప్పు కాదు. మనసులో ఒక్క క్షణం ఆకర్షణ రావడం కూడా తప్పు కాదు. కానీ ఆ ఆకర్షణ వెనకాల మన జీవితాన్ని త్యాగం చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే ఒక చిన్న ఆకర్షణ కోసం మనము పెద్ద విలువైన విషయాలను కోల్పోతాము: ఒక కుటుంబం, ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక జీవితం. అందుకే పెద్దలు చెప్పారు: మనిషి బలమైన వాడు కావాలి, శరీరంతో కాదు, మనసుతో. మనసును నియంత్రించగలిగిన వ్యక్తి జీవితాన్ని కూడా నియంత్రించగలడు. మనసు ప్రతిరోజు ఎన్నో కోరికలు చూపిస్తుంది, అది సహజం. కానీ ప్రతి కోరికల వెనకాల పరిగెత్తడం జీవితం కాదు. జీవితం అంటే ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం, ఎప్పుడు తిరిగి రావాలో తెలుసుకోవడం, ఎక్కడ మన గీత వెయ్యాలో తెలుసుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో చాలామంది తప్పుదారిలో పడిపోవడానికి కారణం చాలా పెద్ద తప్పు కాదు, చిన్న నియంత్రణ లేకపోవడం. ఒక్క క్షణం ఆగి ఉండి ఉంటే, ఒక్క అడుగు వెనక్కి వేసి ఉండి ఉంటే, ఒక్క ఆలోచనను ఆపి ఉండి ఉంటే, వారి జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. అందుకే జీవితంలో ఒక గొప్ప శక్తి కావాలి. ఆ శక్తి పేరు సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. మీ కళ్ళు ఏమి చూస్తున్నాయి అన్నది ముఖ్యం కాదు. మీ మనసు ఎక్కడికి వెళ్ళింది అన్నది కూడా అంత ముఖ్యం కాదు. కానీ మీరు ఎక్కడ ఆగారు అన్నదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక విషయం గుర్తుంచుకోండి: కళ్ళు చూసిన ప్రతి చోట మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోట మనిషి వెళ్ళకూడదు. ఎందుకంటే జీవితం అంటే ప్రతి ఆకర్షణను అనుసరించడం కాదు, సరైన విలువలను కాపాడుకోవడం. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో రాయండి. ఇలాంటి లోతైన జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆలోచింపజేసే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్,
కంట్రోల్ యువర్ మైండ్, గాడ్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ మైండ్. జై హింద్.